ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ద కమ్యూనియన్ గర్ల్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఇలాంటి తెలుగు డబ్బింగ్లో వచ్చే మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య, నచ్చితే. ఈ మూవీకి డైరెక్టర్ విక్టర్ గార్సియా. ఇదొక స్పానిష్ హారర్ మూవీ. ఈయన ఇంతకుముందు హెల్ రైజర్, రెవల్యూషన్స్ అండ్ మిర్రర్స్ 2 లాంటి మూవీస్ని అయితే తీశారు. మరి ఈ మూవీ రన్ టైం 1 hour 38 minutes మాత్రమే ఉంది. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయచ్చు. మసాలా సీన్స్ అలాంటివి ఏమీ లేవు. కానీ 50 minutes దగ్గర ఒక 1 minute అయితే స్కిప్ చేసుకోవాలి, కొంచెం అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉంది, ప్లస్లేంటి మైనస్లేంటి, ఇవన్నీ తెలుసుకునే ముందు ప్లాట్ ఏంటో చూద్దాం. ఈ మూవీని స్పెయిన్లో 1987లో కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని అయితే తీశారు. సారా, రెబేకా అనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళిద్దరూ ఒక నైట్ క్లబ్కి అయితే వెళ్తారు. బాగా లేట్ అయిపోద్ది. వాళ్ళ ఇంటికి 30 kilometers దూరం. రోడ్డు మీదకి వస్తే ఎవరు కూడా ఉండరు. ఒక కారు నాపి లిఫ్ట్ అడుగుతారు. ఆ కారులో 2 బాయ్స్ ఉంటారు. అందరూ కలిసి కారులో వెళ్తుంటే సడన్ గా ఒక పెళ్లి కూతురులా తయారైన ఒక అమ్మాయి లేదా ఒక దెయ్యమో ఎదురొచ్చినట్టు అవుద్ది. కారు నాపి కొంచెం దూరం అడవిలోకి వెళ్తే అక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది. ఆ బొమ్మని సారా ఇంటికి తీసుకొస్తుంది. ఆ బొమ్మ వచ్చాక ఆ 2 ఫ్రెండ్స్, తనతో పాటు వచ్చిన 2 బాయ్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా ఇన్సిడెంట్స్ కూడా జరుగుతాయి. అవేంటి, అసలు ఆ బొమ్మకి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా, అసలు ఆ బొమ్మ నిజంగా దెయ్యమేనా, ఆ బొమ్మ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు మూవీలో చూస్తారు. మరి మూవీ ఎలా ఉందంటే, ఈ మధ్య రాడ్ మూవీస్ రివ్యూస్ 3 చేసా, రీసెంట్ వీడియోస్ అవి. ఇది కూడా పెద్ద రాడ్ మూవీ అనుకున్నా భయ్య, కానీ ఆ మూవీస్తో పోలిస్తే ఇది ఫార్ బెటర్ అనిపించింది. యావరేజ్గా ఉంది. ఒకసారి అయితే చూడొచ్చు, పర్లేదు. అయితే మరీ ఎక్కువ హర్రర్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కుదరదు. హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ బిట్లుగా మీకు చూపిస్తారనమాట. లేదు నాకు ఇంకా ఫుల్ థ్రిల్లింగ్గా ఉండే ఇలాంటి మూవీ ఒకటి కావాలంటే ద టేల్ ఆఫ్ 2 sisters అనే మూవీ ఉంటుంది, సౌత్ కొరియాది, చూసేయండి. అన్నా బెల్లే కమ్స్ హోమ్ ఉంది కదా, అలాంటి టైప్లో ఉంటుంది మూవీ. కానీ ఇది ఒకే ఇంట్లో జరిగే స్టోరీ మాత్రమైతే కాదు. సారా అనే అమ్మాయికి ఒక సిస్టర్ కూడా ఉంటుంది కదా, ఆ అమ్మాయితో ఈ బొమ్మకి ఏమైనా లింక్ పెడతారేమో అనుకున్నా, కానీ అలా కుదరలే. లేదంటే రొటీన్ స్టోరీ అయిపోయాను. క్లైమాక్స్ అయితే మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. అది కూడా మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే అబ్బా అనిపిస్తుంది, లేదంటే మాత్రం ఇదేంట్రా అనిపిస్తుంది. క్లైమాక్స్ అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తా. చాలా మూవీస్తో పోలిస్తే స్టోరీ మాత్రం పర్లేదు. అంటే నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే బీజిఎం అయితే బాగుంది, మస్తుంది భయ్య. సౌండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. మంచి క్వాలిటీ ఇయర్ ఫోన్స్ లేదా హోమ్ థియేటర్లో పెట్టుకొని చూస్తే మీకు ఇంకా సూపర్ వస్తుంది. ఫస్ట్ 45 minutes వరకు సింపుల్గానే స్టోరీ వెళ్తుంది. మధ్యలో కొన్ని లిమిటెడ్ థ్రిల్స్ అయితే ఉంటాయి. సెకండ్ హాఫ్ అయితే పర్లేదు. అండ్ ఇందులో నాకు సారా అనే అమ్మాయి చాలా క్యూట్గా ఉంది. ఆ అమ్మాయి కోసమైనా ఒకసారి అయితే చూసేయచ్చు. మధ్యలో కొంత సస్పెన్స్ని యాడ్ చేసుకుంటూ నెక్స్ట్ ఏమవుతుందిరా చూడాలి కదా అని మనకు అనిపిస్తుంది. కాకపోతే మంచి మూమెంట్లో మనం ఉంటాం కదా, ఆ టైంలో సింపుల్గా ఇలా దెయ్యం కనిపిస్తుంది, టక్కున ఆపేస్తారు అనమాట. అక్కడికి ఆ సీన్ క్లోజ్ అయిపోద్ది. కొంచెం డిసప్పాయింట్ అవుతాం. మధ్యలో కొంత డ్రామా వల్ల బోర్ కూడా ఫీల్ అవుతాం. అవన్నీ పర్లేదు అనుకుంటే ఈ మూవీని అయితే చూడొచ్చు. ఇది అమ్మో బొమ్మే కానీ మరీ బాబోయ్ అనే బొమ్మ అయితే కాదు. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్, జై హింద్.